వాళ్ళు అలచందలండి, బొబ్బర్లు అన్నమాట. దీన్ని కౌపీస్ అని కూడా అంటారు. బీరకాయతోటి కర్రీ చూద్దాము. బీరకాయలు ఏంటంటే ఒక అర కేజీ తీసుకున్నానండి, 2 బీరకాయలు తీసుకున్నాను. దాంట్లోకి ఏంటంటే ఆయిల్ వేసేసి కొంచెం మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసాను. పోపులు వేసిన తర్వాత ఇవి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకుని అందులో వేసేసుకోవాలండి బీరకాయ ముక్కల్ని. వేసుకున్న తర్వాత అవి కొంచెం ఉప్పు వేసి మగ్గపెట్టాలన్నమాట. కరివేపాకు కూడా వేసుకోండి పోపులోను. ఉప్పు వేసి మగ్గపెడుతూ ఉంటే మనం ఏంటంటే గసగసాలు నానపెట్టేసేసి ఒక 3 స్పూన్స్ తీసుకున్నానండి గసగసాలు. అందులోకి ఏంటంటే బాదం పప్పు, జీడిపప్పు, కొంచెం దాల్చిన చెక్క, ఏలక్కాయ, లవంగా అనమాట. ఇవి వేసేసి గ్రైండ్ చేసేసాను అనమాట బాగాను. ఒక ఎండుమిరపకాయ కూడా వేసాను. గ్రైండ్ చేసేసిన తర్వాత ఈ కౌ పీస్ బొబ్బర్లు ఏంటంటే కుక్కర్లో ఉడికించేసి ఉంచుకున్నానండి. అవి కూడా ఇందులో కలిపేసాను. గ్రేవీలాగా అనమాట. ఇవి అవి మిక్స్ అయ్యేలాగా బాగా ఉడకనివ్వాలండి. ఎవరికైనా మసాలా ఇష్టం అయితే అది డిలీట్ చేసేసేయచ్చండి. అది కూడా లేకుండా చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి.